మాటను వ్యతిరేకంగా మాట్లాడినా సైతాను నీ జీవితంలో తావస్థాలు తాండవం చేస్తాడు. సేవకుల యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలి. నీ కొరకు రేయింబగలు రాత్రింబగలు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. నువ్వు ఇచ్చే దశమభావం కోసం కాదు, లేదంటే నువ్వు ఇచ్చే ఆఫరింగ్ కోసం కాదు, లేదంటే నీకు ఆయనకు ఏం రిలేషన్ లేదు, నీ ఆస్తి రాసిస్తావని సేవకుని కోసం ప్రార్థన చేయట్లేదు. దేవుడు తనకు చెప్పిన మాట కొరకు ఆయన నిలబడుతున్నాడు. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ కొరకు ప్రార్థన నిలబడుతున్నాడు, నీ కొరకు పోరాడుతా ఉన్నాడు. నీకు దాని విలువ తెలియట్లేదు. దేవుడు నీకు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి పరిచయం ఇచ్చాడు, మంచి అభిషేకాన్ని ఇచ్చాడు, మంచి కృపను అనుగ్రహించాడు దేవుడు. వీటన్నిటిని వదిలేసి నువ్వేం చేస్తా ఉన్నావు అంటే, పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, సంఘంలో నేను వచ్చినప్పుడు నాకు ముందు చేరేయట్లేదు, నాకు మైకి ఇవ్వట్లేదు అని చాలా మంది క్రైస్తవులు సంఘాన్ని వదిలేసి వెళ్తున్నారు. దరిద్రం మీ జీవితంలో తాండవం చేస్తారు.